హాయ్, వెల్కమ్ బ్యాక్. నా పేరు జోష్న. నేను ఒక కౌన్సిలింగ్ సైకాలజిస్ట్ని. ఇది ఒక క్రిస్టియన్ ఛానల్. దీంట్లో మేము ఒక సిరీస్ స్టార్ట్ చేశాము. దాని పేరు శరీరము, జీవము, ఆత్మ. 1 తెస్సలోనిక 5:23 ప్రకారం దీన్ని మేము ఎస్టాబ్లిష్ చేస్తున్నాము. దీనికి ముందు 2 పార్ట్స్ చేశాము. దయచేసి ఆ 2 పార్ట్స్ చూడండి. లింక్స్ నేను డిస్క్రిప్షన్లో పెడుతున్నాను. ఎందుకంటే కంటిన్యూటీ ఉంటుంది కాబట్టి, మేము ఒక ఫ్లోలో చెప్తున్నాం కాబట్టి దయచేసి ఆ 2 పార్ట్స్ చూడండి. సో ఈరోజు ఎస్టాబ్లిష్ చేయాలనుకున్న ట్రూత్ ఏంటంటే, ఒక వాక్యం చదువుతాను. హెబ్రీయులకు రాసిన పత్రిక 1:1. పూర్వకాలమందు నానా సమయములలోనూ నానా విధములుగాను ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడెను. ఆయన ఆ కుమారుని సమస్తమునకును వారసునిగా నియమించెను. ఆయన ద్వారా ప్రపంచములను నిర్మించెను. సో ఓల్డ్ కవెనెంట్, పాత నిబంధన, ప్రవక్తల ద్వారా దేవుడు మాట్లాడుతూ వచ్చాడు. చేసిన ప్రతి పాపానికి ఒక బలి అర్పించాలి. అలాగా ఒక కవెనెంట్ని ఎస్టాబ్లిష్ చేసుకుంటూ దేవుడు పాత నిబంధనలో ఇశ్రాయేలీలతో అలా నడిపించారు. మనుషులతో అలా దేవుడు మాట్లాడుతూ వచ్చాడు. ఇలా జరుగుతున్న సమయంలో ఒక మాట ఉంది, కాలము సంపూర్ణమైనప్పుడు అని. ఆ కాలము సంపూర్ణమైనప్పుడు దేవుడు తన అద్వితీయ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారిని మన కొరకు ఈ భూమి మీద పంపించారు. అలా వచ్చిన యేసుక్రీస్తు ప్రభువారు మన కోసము ఆయన మనం 3 పార్ట్స్ అని చూసుకున్నాం కదా, శరీరము, జీవము, ఆత్మ. ఈ 3 పార్ట్స్ కోసం ఆయన కల్వరి సిలువలో రక్తాన్ని చిందించారు, మనల్ని విమోచించారు, ఆత్మలో మనల్ని బ్రతికించారు. మన మనస్సు గురించి కూడా ఆయన మన వ్యసనములను భరించను అనుంది, మన శరీరంకి రోగాల్ని భరించాడు అనుంది. సో మన 3 పార్ట్స్కి కూడా కంప్లీట్ రెస్టరేషన్ ఆ కల్వరి సిల్వలో యేసుక్రీస్తు ప్రభు ద్వారా తండ్రి అయిన దేవుడు చేయడం వల్ల శుభవార్త మనకి వచ్చింది. ఆ శుభవార్త ఏంటంటే, మన ఆత్మ ఏదైతే చనిపోయిన స్థితిలో ఉందో, యేసుక్రీస్తు ప్రభువారి సిలువ త్యాగాన్ని బట్టి, ఆయన మన కొరకు చనిపోయిన ఆ కార్యాన్ని బట్టి ఈ ఆత్మ అనేది జీవింపబడింది. మనం మళ్ళీ ఆత్మజీవులంగా చేయబడ్డాము. సో యేసుక్రీస్తు ప్రభువారిని మన సొంత రక్షకునిగా అంగీకరించడం అంటే ఏంటి అంటే, మనం ఈ కల్వరి సిల్వలో యేసుక్రీస్తు ప్రభువారు నా కొరకు చనిపోయాడు అని ఒప్పుకున్న దినాన్న మన హృదయంలో నమ్మి మన నోటితో చెప్తే, అప్పుడు అది చాలా సింపుల్ ప్రాసెస్. అది మనకి కనిపించదు శరీరంలో ఏం జరిగింది అని, కానీ అది చాలా పెద్ద లైఫ్ ట్రాన్స్ఫర్మేషన్ ఈవెంట్ అది. అందుకే పరలోకంలో కూడా దేవదూతల మధ్యలో చాలా సంతోషం జరుగుతుంది అని ఒక వాక్యం ఉంది. సో అప్పుడు మన ఆత్మ జీవించబడుతుంది. దేవునితో మళ్ళీ మనకి సహవాసం అనేది కంప్లీట్ 100% రెస్టోర్ అయిపోయింది. ఇప్పుడు దేవుడు మనతో మాట్లాడతాడు మన ఆత్మలో. యేసుక్రీస్తు ప్రభువారిని నమ్ముకున్న దినం నుంచే, ఆ క్షణం నుంచే మనకి స్టార్ట్ అవుతుంది, మన ఆత్మ జీవించబడుతుంది. ఇది మనకి ఎందుకు తెలియదు అంటే, ముందు వీడియోస్లో చెప్పినట్టు మనం ఈ ఆత్మని టచ్ చేయలేము. మనకి ఈ ఆత్మ గురించి అసలు అవగాహన ఉండదు, ఆత్మలో ఏం జరుగుతుంది అని. అయితే ఆ రోజు మనకి ఈ దేవునితో, పరిశుద్ధ దేవునితో, మహామహిమ కలిగిన దేవునితో మనకి ఆ రిలేషన్షిప్ అనేది రెస్టోర్ అయిపోయింది. ఆదాము ఏదైనా తోటలో ఏదైతే కోల్పోయాడో ఆ రిలేషన్షిప్ మనకి యేసుక్రీస్తు ప్రభువారి సిలువ త్యాగం వల్ల, అది మనం నమ్మడం వల్ల 100% కంప్లీట్గా రెస్టోర్ అయిపోయింది. అయితే ఈ విషయం మనకి తెలియాలి, మనం ఆత్మలో జీవించబడ్డాము అన్న విషయం మనం తెలియాలి. ఇప్పుడు మళ్ళీ మనం 3 పార్ట్స్ ఫుల్ హ్యూమన్ బీయింగ్స్, యేసుక్రీస్తు ప్రభువారు నమ్ముకున్న వాళ్ళము మళ్ళీ ఆత్మానుసారంగా జీవించడానికి యేసుక్రీస్తు ప్రభువారు ద్వారం తెరిచారు. ఇక్కడే మనకి పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి మనలో నివసిస్తాడు, యేసుక్రీస్తు ప్రభు వచ్చి నివసిస్తారు అనేది కూడా ఈ ఆత్మలోనే. ఇది మనం ఫీల్ అవ్వలేము, కానీ ఈ బైబిల్ జీవగ్రంథం ఏదైతే ఉందో దీంట్లో మాత్రమే ఈ ఆత్మ గురించి రాయబడి ఉంది. ఇది ఆధ్యాత్మిక పుస్తకం. ఎందుకు అంటే, మనం అద్దంలో చూసుకుంటే మన శరీరం ఎలా కనిపిస్తుందో, ఈ ఆత్మలో మనం ఎవరము అనేది ఎలా తెలుస్తుంది అంటే, మనం వాక్యం చదవాలి, చదివిన వాక్యం మనం నమ్మాలి. ఇప్పుడు మనం యేసుక్రీస్తు ప్రభువుని నమ్ముకున్న మనము నూతన సృష్టిగా చేయబడ్డాం. నూతన సృష్టిగా ఎక్కడ చేయబడ్డాము? శరీరంలో అయితే కాదు. నిన్న ఎలా ఉన్నామో ఈరోజు కూడా అలాగే ఉంటాం. మన మనసు కూడా టక్కని 1 సెకండ్లో మన ఆలోచనలు మారవు, కానీ
నూతన సృష్టిగా చేయబడింది ఆత్మలో. మన ఆత్మలో కంప్లీట్గా ఒక న్యూ పర్సన్ మనం. సో ఆత్మలో మనం ఒక న్యూ పర్సన్గా అవుతాము. దీనికి ఇవ్వబడిన వాక్యం ఏంటంటే సెకండ్ కొరింథియన్స్ 5:17, 2 కొరింథీ పత్రిక 5:17లో మనం నూతన సృష్టిగా చేయబడ్డాము. ఈ వాక్యము శరీరానికి వర్తించదు, మన మనసుకి కూడా వర్తించదు. అందుకే మనం చాలా జాగ్రత్తగా ఏ వాక్యం దేని గురించి రాయబడిందో తెలుసుకోవాలి. కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయెను. సో ఇది మన ఆత్మ గురించి చెప్పబడిన వాక్యం. మన మనస్సు గురించి చెప్పబడిన వాక్యం ఏంటంటే రోమా 12:2. మనం మనసు మారి నూతన పరచుకోవాలి అన్న వాక్యము మనసు గురించి రాయబడింది. శరీరం గురించి రాయబడిన ఒక వాక్యం ఎగ్జాంపుల్ ఏంటంటే యెషయా 53:5-4. ఆయన పొందిన గాయముల చేత మనకి స్వస్థత శరీరంలో కూడా కలిగింది. సో ఇలాగా మనము 3 భాగాలు, ఆదాము అవ్వ పండు తిన్న రోజున మన ఆత్మ దేవునితో సెపరేట్ అయిపోయింది అన్న విషయం కొంచెం క్లారిటీ ఉంది. అయితే యేసుక్రీస్తు ప్రభువారి శిలువ త్యాగం తర్వాత ఏం జరిగింది అన్న విషయం మాత్రం మనం తెలుసుకోకపోతే మనకి దేవుని నిజమైన స్వరూపం కొంచెం బ్లర్డ్గా కనిపించే ఛాన్సెస్ ఉన్నాయి. సో మనం ఆత్మలో జీవించబడ్డాము, యేసుక్రీస్తు ప్రభువారు మన ఆత్మలో జీవిస్తున్నారు. మనం అది ఫీల్ అవ్వలేము, ఎందుకంటే ఆత్మకి సంబంధించిన ఏది మనం ఫీలింగ్స్తో, ఎమోషన్స్తో టచ్ చేయడానికి అసలు ట్రై చేయకూడదు. ఎందుకంటే మన హృదయం మోసకరమైంది అని రాయబడింది కదా, మన ఆలోచనలు కూడా మోసకరమైనవే. మన హృదయము, మన శరీరము మనల్ని మోసం చేస్తే కానీ ఆత్మలో మనం ఈ చదివే వాక్యము మనల్ని జీవింపచేస్తుంది. సో అందుకనే యేసుక్రీస్తు ప్రభువుని నమ్ముకున్న ఎవరైనా సరే ఒక్కసారి పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయంలోకి వచ్చాక, రెవల్యూషన్స్లో కూడా, ప్రకటన గ్రంథంలో కూడా నేను తలుపు వద్ద ఉండి తట్టుచున్నాను అని యేసుక్రీస్తు ప్రభువారు అన్నట్టు ఉంటుంది. సో యేసుక్రీస్తు ప్రభువారు కానీ పరిశుద్ధాత్మ దేవుడు కానీ మన హృదయంలో నివసిస్తూ నేను ఎన్నడును విడువను, ఎన్నడును ఎడబాయను అన్న వాక్యం ఉంది. ఆ వాక్యానికి కూడా మనం అర్థం చేసుకోవడానికి చాలా ప్రత్యక్షత కావాలి. సో ఇక్కడ ఆపేస్తున్నాను పార్ట్ 3. నెక్స్ట్ పార్ట్లో కొంచెం మన ఆత్మ గురించి చాలా విషయాలు మనకు తెలియని ఉన్నాయి. వాటిని నేను పార్ట్ 4లో కవర్ చేస్తాను. మీకు ఈ వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని ఈ సిరీస్ని దయచేసి ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. మీకు కూడా ఆత్మీయంగా ఆశీర్వాదింపబడతారు. టేక్ కేర్.